చీకట్లు కమ్ముకున్న పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేది చదువు ఒకటే అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. బుధవారం హైదరాబాద్ బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ఏర్పాటు చేసిన గురుకుల అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన గొప్ప వరం రాజ్యాంగమని, అంబేద్కర్ చెప్పిన పే బ్యాక్ టు సొసైటీని ప్రతి ఒక్క విద్యార్థి పాటించాలన్నారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రతి ఒక్కరూ తిరిగి సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వంలోని విద్యా వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్గా విద్యార్థులు నిలవాలని అన్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో రాష్ట్రంలో 55 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను 11,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. టాలెంట్ ఎవరి సొత్తు కాదని, కష్టపడి చదివితే ప్రతి ఒక్కరికి విజయం సాధ్యమవుతుందని అన్నారు. అన్న ఉద్దేశంతో విద్యా హక్కును కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా నేను ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్కి ఎప్పుడు వెళ్ళాను అంటే, మా నాన్నగారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తే అక్కడ ఆ స్కూల్స్ని ఇన్స్పెక్ట్ చేసేవాళ్ళు. అట్లా నేను ఫస్ట్ టైం 8th క్లాస్లో దాదాపు ఒక 25 ఏళ్ళ కింద నేను ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్కి వెళ్ళడం జరిగింది. అప్పుడే నాకు సోషల్ వెల్ఫేర్ పరిస్థితులు ఎట్లుంటాయి, పిల్లలు ఎట్లుంటారు అనేది ఒకసారి నేను తెలుసుకున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంతకుముందు మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు పే బ్యాక్ టు ద సొసైటీ. ఎందుకంటే మిమ్మల్ని చదివించింది ప్రభుత్వము, సమాజమే. మీరు ఇంత గొప్ప స్థాయికి చేరుకొని ఐఐటీలో, ఎన్ఐటీలో ఎట్లా గొప్ప గొప్ప ప్రతిష్టాత్మకమైన సంస్థలలో సీట్లు సంపాదించుకొని వచ్చినారు. కాబట్టి మీరు కూడా రానున్న రోజులలో తప్పకుండా మన ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకి లేదా పేద విద్యార్థులందరికీ, ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకి ఎవరికైనా సరే మీరు సహాయం చేయాలని, మీరు ఎక్కడైనా చదువుకున్న మీ మాతృ సంస్థలకు వెళ్ళి పిల్లలకి మోటివేషన్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామందిలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, నేను చదవగలనా, నేను చేయగలనా అని చెప్పి. అట్లాంటి విద్యార్థులకి మీరు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉండాలని నేను కోరుకుంటున్నా. మీరందరూ కూడా తెలంగాణ ప్రభుత్వంలోని విద్యా వ్యవస్థకి బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండాలి. ఎందుకంటే మన సీఎం గారు ఏదైతే యంగ్ ఇండియాకి నేను బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని దాదాపు 55 నియోజకవర్గాలలో 200 కోట్లతోటి దాదాపు 11,000 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. నిన్న కూడా ఇంకొక లిస్ట్ వచ్చింది. అందులో దాదాపు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ముస్లిం స్కూల్స్ అన్నీ కూడా ఒకటే చోట ఒక కాంప్లెక్స్ రూపంలో పెట్టేసి అందరికి అక్కడే సమాన విద్య అందే విధంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు గుర్తించాలి. అదేవిధంగా ఈరోజు ఇంత గొప్ప సమావేశం, ఇంత గొప్ప సభ మీకు సత్కరించడానికి ఏర్పాటు చేసినటువంటి మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, అట్లాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంతమంది పిల్లలు మా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చినారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు. అందరూ కూడా గొప్ప గొప్పగా చదువుకొని ముందుకెళ్తున్నారు. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు. ఎవరైతే కష్టపడతారో అది మట్టిలో మాణిక్యం లాగా తప్పకుండా పైకి వస్తారు.